తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ సమయం దగ్గర పడుతుండగా రాష్ట్రంలో మరోసారి రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. త్వరలో కేబినెట్ విస్తరణ జరగనుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రాహుల్ గాంధీతో జరిగిన సమావేశం తర్వాత ఆయన ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. అయితే ఇప్పటికే కొందరు నాయకులు మంత్రి పదవుల కోసం పావులు కదుపుతుండగా తాజాగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలోని మందుల సామయ్యలు, కల్వంపల్లి సత్యనారాయణ, తోట లక్ష్మీకాంతారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రహస్యంగా సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమావేశంలో మాదిగ సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యత లభించడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో సుమారు 47 లక్షల మంది మాదిగ సామాజిక వర్గ ఓటర్లున్నారని, ఎన్నికల సమయంలో వారు కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన మద్దతిచ్చారని నాయకులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ మంత్రివర్గంలో తమకు స్థానం దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలు తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఫోన్లో మాట్లాడి తమ డిమాండ్లను విన్నవించినట్లు తెలుస్తోంది. వారి డిమాండ్లపై మరింత లోతైన చర్చ కోసం స్వయంగా కలవాలని మీనాక్షి సూచించినట్లు సమాచారం. ఈ సమావేశం ద్వారా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచి మాదిగ వర్గానికి మంత్రివర్గంలో స్థానం సంపాదించాలని ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా మంత్రి పదవుల కేటాయింపు సమయంలో మాదిగ నాయకులకు పదవులివ్వాలని డిమాండ్లొచ్చాయి. ఇటీవల ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కుతుందన్న సమయంలో కూడా మాదిగ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్లు వినిపించాయి. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.